ఈ రోజు వీడియో ఏపీ ఎంసెట్ అండ్ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి ఎగ్జామ్ చాలా దగ్గర పడిపోయింది కాబట్టి మీకు ఈ వీడియో ఒక లైఫ్ సేవర్లో అయితే పనిచేస్తుంది. టైం ఎక్కువ లేదు, సో నేను సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కి అయితే వచ్చేస్తా. చాలా మంది చదువుతున్నారు కానీ ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్ చేయలేక మార్క్స్ అయితే పోగొట్టుకుంటున్నారు. ఈ రోజు నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే మీ మార్క్స్ని ఈజీగా పోస్ట్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక మీ సీట్ దగ్గర కూర్చోగానే మీరు ఒక సిస్టమ్ స్క్రీన్ అయితే మీకు కనిపిస్తుంది. సో మిర్రర్ ఇమేజ్ లాగా మీ డీటెయిల్స్ అన్నీ అక్కడైతే ఉంటాయి. సో పాస్వర్డ్ అడిగినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఇన్విజిలేటర్ చెప్పిన డీటెయిల్స్ని అయితే మీరు అక్కడ ఎంటర్ చేస్తారు. వన్స్ లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ మీద మీకైతే ఆప్షన్స్ చూసి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జస్ట్ నెక్స్ట్ అలా కొట్టుకుంటూ మీరు అస్సలు వెళ్ళొద్దు. అక్కడ ఉన్న టూల్స్ని ఎలా యూజ్ చేయాలనేది మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు కూర్చోగానే మీకు ఒక రఫ్ పేపర్ అండ్ పెన్ అయితే ఉంటుంది కదా మీ దగ్గర. సో ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఆ పేపర్ పైన ఒక సైడ్కి ఒక టేబుల్ లాగా అయితే మీరు ఒకటి ప్రిపేర్ చేసుకోండి. లైక్ మీరైతే ఒక కాలమ్స్ అయితే తయారు చేసుకోండి. ABCD ఆప్షన్స్ అని పెట్టుకోండి. సో మీరు ఎగ్జామ్లో ఏ ఆప్షన్ ఎన్నిసార్లు పెట్టారో అనేది ట్రాక్ చేయడం కోసం ఇలాగ ఒక పేపర్లో అయితే మీరు తయారు చేసుకోండి. లాస్ట్ 10 మినిట్స్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అది ఎలా అనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. స్క్రీన్ ఓపెన్ అవగానే చాలా మందికి మ్యాథ్స్ కనిపిస్తుంది. మ్యాథ్స్ వెయిటేజ్ ఎక్కువ కదా, సో అందరూ అలా అనుకుని దాన్ని అయితే మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తారు. కానీ అది బిగ్గెస్ట్ మిస్టేక్ కావచ్చు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది అండ్ మీ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ ఏదైతే మీరు దాంతో స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ కెమిస్ట్రీ బాగా వచ్చుంటే కెమిస్ట్రీతో మీరైతే స్టార్ట్ చేయండి, ఎందుకంటే అది మీకు ఎక్కువ టైం అయితే సేవ్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఎక్కువ ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మీరైతే చేసేయచ్చు. అండ్ స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ వెంటనే సాల్వ్ అయితే మీకు కాన్ఫిడెన్స్ అయితే ఇంకా బిల్డ్ అవుతుంది. అండ్ అదే మీరు ఫస్టే చాలా టఫ్ అయిన సబ్జెక్ట్ని టఫ్ అయిన క్వశ్చన్స్ని తీసుకుని టైం వేస్ట్ చేస్తే మీకు వచ్చినవి కూడా చేయడానికి అయితే అవ్వదు. ఆ టెన్షన్లో మీరైతే మర్చిపోతారు. సో మీకు వచ్చిన సబ్జెక్టు ఈజీగా ఉండే క్వశ్చన్స్ని ఫస్ట్ మీరైతే కంప్లీట్ చేయండి. ఎంసెట్లో 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్ చదవడానికి సాల్వ్ చేయడానికి టైం అయితే సరిపోదు. అందుకే మీరు క్వశ్చన్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేయాలి. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డైరెక్ట్గా, అంటే క్వశ్చన్ చూడగానే ఫార్ములా తెలిసినవి ఉంటాయి కదా, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. సో వాటికి డైరెక్ట్గా మీరు ఫార్ములా వేసి ఆన్సర్ని అయితే తీసుకొచ్చేలా సాల్వ్ చేసేసి వాటిని సేవ్ చేసుకోండి. సో అప్పుడు మీకు వెంటనే అయిపోతాయి. అది ఫస్ట్ కేటగిరీ. సో ఇలాగ ఫార్ములా బేస్డ్ సమ్స్ని అయితే మీరు ఫస్ట్ చూసుకోండి ప్రతి సబ్జెక్ట్లో, అండ్ వాటిని మీరు అయితే ఫస్ట్ సాల్వ్ చేసండి. అండ్ నెక్స్ట్ కేటగిరీలో మీరు మార్క్ ఫర్ రివ్యూలో అయితే పెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ మీకు అయితే వచ్చు, కానీ క్యాలిక్యులేషన్ అది చేయడానికి కొద్ది టైం పడుతుంది కదా, వీటిని మార్క్ ఫర్ రివ్యూలో మీరు అయితే పెట్టుకోండి. ఫార్ములా గుర్తు వచ్చింది కానీ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నా అని అనిపిస్తే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ అయితే పెట్టండి. ఇది తర్వాత వైలెట్ కలర్లో హైలైట్ అయితే అవుతుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్కిప్ అండ్ ఇగ్నోర్. అసలు మీకు ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్టే తెలియదు. క్వశ్చన్ చూడగానే జేఈ లెవెల్లో ఉంది అని అనిపిస్తే టైం వేస్ట్ చేయకుండా వెంటనే నెక్స్ట్ కొట్టేసి దాన్ని ఇంక వదిలేండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. మీరు ఈ టార్గెట్ అయితే పెట్టుకోండి. మ్యాథ్స్ 80 క్వశ్చన్స్లో 60 to 70 మినిట్స్, అండ్ ఫిజిక్స్ వచ్చేసి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఇవి 40 to 45 మినిట్స్, అండ్ కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ 30 మినిట్స్. ఇలా చేస్తే మీకు లాస్ట్లో ఇంకా 45 మినిట్స్ అయితే మిగులుతుంది. ఈ బఫర్ టైంలో మీ ర్యాంక్ అయితే డిసైడ్ అవుతుంది. ఇంకా టైం ఉంది కదా అని రిలాక్స్ అవ్వకుండా ఆ 45 మినిట్స్ని ఎలా వాడాలో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, వినండి. లాస్ట్ 45 మినిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ 30 మినిట్స్ మీరు అందులో మార్క్ ఫర్ రివ్యూ అయితే పెట్టుంటారు కదా, ఆ క్వశ్చన్స్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ మైండ్ కొంచెం సెట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ ఫార్ములాస్ వెంటనే గుర్తుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒక క్వశ్చన్ దగ్గర 3 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండద్దు. స్టక్ అయిపోతే నెక్స్ట్ దానికి అయితే మూవ్ అవ్వండి. ఇలాగా మీరు 60 క్వశ్చన్స్ని సాల్వ్ చేశారు అని అనుకుందాం. ఇంకా 100 క్వశ్చన్స్ అయితే మిగిలి ఉన్నాయి. టైం అయితే మాత్రం ఇంకా 15 మినిట్సే మీకు అయితే ఉంది. సో ఇప్పుడే మన మెయిన్ గేమ్ అయితే స్టార్ట్ చేయాలి. సో మీకు ఈ 100 క్వశ్చన్స్ రావు కాబట్టి, కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. సో చీట్ కోడ్స్ వాడైతే మీరైతే చేయొచ్చు. సో క్వశ్చన్ ప్యాటర్న్ బట్టి ఎలిమినేషన్ మెథడ్ అయితే మీరు వాడండి. ఆప్షన్ ట్రాకింగ్, నేను ముందు చెప్పిన టేబుల్ అయితే ఉంది కదా, ఇలా కాలమ్స్ అయితే గీసుకోమని చెప్పాను కదా ABCDకి. సో మీరు ఆ ఆప్షన్స్ వైజ్ ఏదైతే తక్కువ వచ్చిందో ఇప్పుడు ఆ మిగిలిపోయిన వాటిల్లో దాన్ని ఎక్కువ సార్లు పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ 5 మినిట్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఒకదానికి ఒకటైతే అస్సలు పెట్టద్దు. ఎప్పుడు ఏదైతే క్వశ్చన్ చేశారో దానికి అప్పుడే ఆప్షన్ అయితే అలా పెట్టేసుకోండి. అలాగే పేపర్ మీద అయితే మీరు ఉన్నది కదా, సో అక్కడ కూడా మీరైతే రాసుకుంటూ ఉండండి. సో దాన్ని బట్టి
మీరు ప్రాబిలిటీ బట్టి ఆ 100 క్వశ్చన్స్‌కి కనీసం ఒక 10-15 మార్క్స్ అయినా వస్తాయి. సో, ఇలాగ మీరు 75-80+ మార్క్స్ అయితే ఈజీగా మీరైతే స్కోర్ చేయొచ్చు. కానీ ఈ చీట్ కోడ్స్, ఈ ట్రిక్స్, ఈ టిప్స్ ఫాలో అయితే మీరు వెళ్ళొద్దు. మీరు కూడా కొద్దిగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ చీట్ కోడ్స్ అవి వాడి మీకు జస్ట్ ఒక 20-30 మార్క్స్ వస్తాయి కానీ మిగతాదంతా మీ ఓన్ స్కిల్, మీ ఓన్ టాలెంట్, మీకున్న నాలెడ్జ్ బట్టి అయితే వస్తాయి. సో, నెక్స్ట్ వీడియోస్‌లో అసలు ఏపీ అండ్ తెలంగాణలో ఏవేవి టాప్ కాలేజెస్ ఉన్నాయి, వాటికి కట్ ఆఫ్ అది ఎంత అనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో వాల్యూబుల్ అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్స్‌లో అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఇంకా కౌన్సిలింగ్ గురించి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. సో, అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ చైతు అండ్ సైనింగ్ ఆఫ్.